శ్రీ అమ్మవారి స్థల పురాణం. విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. పర్వతరూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో, గుహలో నివసించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గా కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభూగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభూడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్పాలతో పూజించగా అప్పటినుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయుడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గుణ క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్ని చోట్ల చెప్పబడినది. పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి హరి, కలియుగంలో జనులు అనేక పాప చింతనలతో ధర్మమార్గం తప్పి చరిస్తారు. కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పుమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువబడుతున్నది. కొంతకాలానికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్థం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ ఉంచాలని ఇంద్రాది దేవతలను హారి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వతరూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్లి సహ్యముని, నీవు ఏ కోరికతో పర్వతరూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విఘ్నవే భూమిని ఉద్భవించటానికి విఘ్నరూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానంద భరితుడైన సహ్యముని విఘ్నవును విఘ్నస్వరూపిణి అయిన కృష్ణను షోడశోపచారాలతో పూజించాడు. దేవతలారా, నేను శ్రీ మహావిఘ్నవు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతో పాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకుని వచ్చారు. నా జన్మ తరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జానాలను పొందుతాను. హే విష్ణు, కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్థుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునింద్ర, నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివసిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని పరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వతరూపంలో ఉన్న నీమీద, సహ్యాద్రి మీద నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అర్చించాడు. శ్రీ మహావిష్ణువు శ్వేతాస్వద్ధ వృక్షంగా, తెల్ల రావి చెట్టుగా సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావి చెట్టు రూపంలో ప్రత్యక్షమైనాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల, ఉసిరి చెట్టుగా ప్రత్యక్షమైనాడు. శ్వేతాస్వత్థ వృక్షం నారాయణుడు, కృష్ణగానూ ఆమలక వృక్షం ఈశ్వరుడు, వేణిగానూ ఒకదానితో ఒకటి కలసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విఘ్న పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకు గంగతో సమానమని, భగవత్ నిలయమైన సస్యశ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమని ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది. సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకుని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది.
సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చచెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహ వేగములో 2 క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలచినది. ఈ 2 క్రోసుల దూరమును ఫల్గుణ తీర్థమని, ఆ కొండ ముక్కకు తేలుకొండ, తేలిన కొండ అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమల కుదురు అని విజయవాడకు ప్రక్క గ్రామము. ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము, మంగళగిరి వరకు వ్యాపించి ఉన్నది. దుర్గాదేవి కుడికన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్లకు నడిమి సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభపెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికీ ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహాత్మ్యము, అనుగ్రహము మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో ఉన్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణ నిరతుడైన మాధవవర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదానం మొనరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగ రాజుల పాలనలో ఉన్నది. కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీపతి పండితయ్య. ఆయన తాను కాంసీపురవాసినని అయినను విజయవాడ మల్లికార్జున పాదపద్మారాధకుడనని చెప్పుకున్నావాడు. శివతత్వసారమనే మహాగ్రంథకర్త, శివుడుగాక వేరు దైవము లేడను పరమ భక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతనిమీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు. అయినా శ్రీపతి పండితయ్య ఏమాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను, త్రినేత్రుడైన శివుని ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వ్రేలాడకట్టి నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకొంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగీ రాజు అనంతపాలుని పాలనలో ఉన్నది నగరం. అంతట ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకుని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువుమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈనాటికి జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆనాడు పండితయ్య నిప్పును వ్రేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు. ఈ శాసనము కూడా అక్కడే లభించినది. వేప చెట్టు మహాలక్ష్మి, రావి చెట్టు విఘ్నవు, శమీ వృక్షం, జమ్మి చెట్టు శివ శకైక్య స్వరూపం. ఆ శమీ వృక్షం ఆదిపరాశక్తి అంశ వనదుర్గ, ఆమె రూపుదాల్చిన కుండలినీ శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగా సర్ప రూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాల స్వరూపం. శమీవృక్షం వనదేవత, శుభకర తరువు, సంతానప్రదాయిని, సర్వశత్రు వినాశిని. పుత్రదం సర్వపాపఘ్నం సర్వశత్రు వినాశకం అని శమీవృక్షం చెప్పబడినది. బ్రహ్మ విఘ్నవు మొదలైన దేవతల చేత ఆవరించబడి డాకిని మొదలైన భూత గణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ, స్థలదుర్గ, జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం, మహామాయా సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీవృక్షం మీద దాచిపెట్టి వనదేవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనుపింప చేయమని కోరాడు. చిత్తక్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠశక్తి. శాకిని, డాకిని మొదలైన యోగిని గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీ తరువు.
కనుకనే ధర్మరాజు అజ్ఞాతవాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకునే విధంగా శాసించు తల్లి అని వన దేవతారూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని దాటి రాకుండా చూడుమని అర్థించాడు. శమీ వృక్షం శివశకైక స్వరూపం కనుకనే మహాదేవ శక్తి పాశుపతాస్త్రాన్ని ధరించి భరించింది. నాటికి నేటికీ శమీ పూజ పార్వేట వాడవాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే ఉన్నది. ఎందుకనగా గ్రామదేవతా మూర్తులు లేని మరుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం. దేవీ దుర్గా మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి. ఇంతటి మహోగ్రరూపం మహిషాసురుని వంటి రాక్షస వధకేగాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతనైన నిన్నెట్లు సమీపించగలం? తల్లి నీవు శాంతి రూపిణివై లోకాలను కపాడుమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజరాజేశ్వరిగా అవతరించింది. కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు మహోగ్ర శక్తులను శ్రీచక్రము నందు నిక్షిప్తం చేసి శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రరాజమును స్థాపన చేయటమైనది. ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అను పేరుతో దేవీ శరన్నవరాత్రోత్సవములను, సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించిన నా చరిత్రను వినిన ఇహలోకాన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది. నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపురసుందరిగా కోరికలీడేరుస్తూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలు ప్రసాదిస్తూ అనేక అంశలతో అర్భామూర్తిగా ఆరాధించబడుతూ ఉన్నది. ద కారం దైత్యనాశకం. ఉ కారం విఘ్న నాశకం. ర్ కారం రోగ నాశకం. గ కారం పాప నాశకం. ఆ భయనాశక వాచకం. కనుకనే అమ్మవారికి పర్యాయపదమైన దుర్గా నామమును ఉచ్చరించినా, స్మరించినా పాపాలు నశిస్తాయని సాక్షాత్తు పరమ శివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మార్కండేయ మహర్షికి చెప్పిన ప్రమాణమున్నది. ఈ విధంగా మహిషాసుర మర్దిని బ్రహ్మ తేజస్విని శుద్ధ స్ఫటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుని, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మదేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలచిన వారికి కొంగు బంగారము, సర్వర్ధ ధాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్యలహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ, దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతరంగవై శుభశాంతులను వర్షించుచు జ్ఞానాసిద్ధిని ప్రసాదించుమని నిత్యము సేవించుకుందాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.